ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ సమయంలో మనం 1 తిమోతి 4:7 రాయబడిన అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకొనుము. ముసలమ్మ ముచ్చట్లను విడిచిపెట్టి నీకు నీవే సాధకం చేసుకొనుము అని చెప్తా ఉన్నాడు. ఇది అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసింది. అంటే తిమోతి ఎలాంటి అలవాట్లు చేసుకోవాలి అనే సంగతులు పౌలు గారు తిమోతికి రాస్తూ ఉన్నాడు. ఇది అలవాట్ల గురించి. ఏం అలవాట్లు చేసుకోవాలని చెప్తున్నాడంటే దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకో అని చెప్తూ అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించాలి. మనం చేయాల్సింది ఏంటంటే పనికిరాని విషయాలను పక్కన పెట్టి పనికొచ్చే విషయంలో మనల్ని మనమే తయారు చేసుకోవాలి. దానియేలు 6:10 ఈ విధంగా రాయబడి ఉంది, యథాప్రకారం అనుదినము 3 మోకాళ్ళుని అని. దానియేలు ఎలాంటి పరిస్థితి వచ్చినా కూడా ఆయన యథాప్రకారం అనుదినం 3 మోకాళ్ళు నాడంట. కీర్తనలు 119, 164 దినమునకు 7 మార్లు నేను నిన్ను స్తుతించున్నాను అని రాయబడింది. 7 times a day. మీరు యేసుక్రీస్తు గురించి కానీ చూస్తే లోకాసువార్త 5:16 ఆయన ప్రార్థన చేయుటకు అరణ్యంలోకి వెళ్ళుచుండెను. లూకా 4:6 ప్రకారం తన వాడకు చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోకి వెళ్ళి చదువుటకై నిలుచుండెను అని రాయబడింది. ఆయన అలవాట్లు ఏంటంటే ప్రార్థన చేయటం, ఆయన అలవాట్లు ఏంటంటే దేవుని వాక్యం చదవటం. అందుకని తిమోతి 2:16 అపవిత్రమైన ఒట్టి మాటలకు నువ్వు విముఖుడివై ఉండాలి అని చెప్తున్నాడు. మనల్ని మనమే సాధకం చేసుకోవాలి. పనికిరానివి పక్కన పెట్టాలి, మంచి విషయాలు అలవాటు చేసుకోవాలి. లైక్ అథ్లీట్, ఒక ఆటగాడు ఎలా ఉంటాడో, ఒక పరుగు పందెంలో పరిగెత్తేవాడు ఎలా ఉంటాడో, వాడికి ట్రైనింగ్ ఉంటుంది, ప్రాక్టీస్ ఉంటుంది, డిసిప్లిన్ ఉంటుంది, కన్సిస్టెన్సీ ఉంటుంది. 1 కొరింథీ 9:25 ప్రకారం పోరాడు ప్రతివాడు అన్ని విషయంలో మితంగా ఉండును. డైలీ ఎక్సర్సైజెస్. మనం కూడా ప్రతి విషయంలో మితంగా ఉండాలి, మంచి అలవాట్లు చేసుకోవాలి. సో ఈ ఆడియోలో, ఈ వీడియో ద్వారా నేను మీకు తెలియజేసేది ఏంటంటే మంచి అలవాట్లు చేసుకోవాలి. అందుకనే 1 తిమోతి 4:8 శరీర సంబంధమైన సాధకము కంటే కొంచెం మట్టుకే ప్రయోజనకరం, కానీ దైవభక్తి ఇప్పటి జీవం విషయంలోనూ రాబో జీవం విషయంలోనూ ప్రయోజనం. శరీర సంబంధమైన సాధకములు మనం చేసుకోవచ్చు. రోజు జిమ్కి వెళ్ళొచ్చు, రోజు పరిగెత్తవచ్చు, జాగింగ్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ వాటన్నిటికంటే మరి దైవభక్తి సంబంధమైన సాధకము మరి ఇప్పటికీ రాబోయే తరంలో కూడా, రాబోయే దినాల్లో కూడా, రాబోయే విషయంలో కూడా మనకి ప్రయోజనకరం. ఇఫ్ దేర్ ఈజ్ నో డిసిప్లైన్, సో లెస్ట్ వి డ్రిఫ్ట్ అవే. ఈ డిసిప్లైన్ కానీ లేకపోతే మనం కొట్టుకొని పోయే అవకాశం ఉందని హెబ్రీయులకు రాసిన పత్రిక 2:1 రాయబడి ఉంది. కొన్ని మంచి అలవాట్లు చేసుకోవాలి. ఆ మంచి అలవాట్లు ఏంటి? వాట్ ఆర్ ద గుడ్ హ్యాబిట్స్? ఫస్ట్ వన్, డైలీ ప్రేయర్. రోజు ప్రేయర్ చేసుకోవాలి. ఈ ఎఫ్బి మేయర్ అనే ఆమె ఏం చెప్పిందంటే గ్రేటెస్ట్ ట్రాజడీ ఆఫ్ లైఫ్ ఈజ్ నాట్ అన్ఆన్సర్డ్ ప్రేయర్ బట్ అన్ఆఫర్డ్ ప్రేయర్. ఆమె ఏం చెప్పిందంటే అసలు అత్యంత విషాదకరమైనది జీవితం ఏంటంటే దేవుడు మనకు ప్రార్థనలకి సమాధానం ఇవ్వకపోవటం కాదు, మనం ప్రార్థనే చేయకపోవటం. మార్టిన్ లూథర్ ఏం చెప్పాడంటే ప్రేయర్ ఈజ్ అ కీ ఆఫ్ ద మార్నింగ్.
ఈ మార్నింగ్ ప్రేయర్, మన ప్రేయర్ అనేది అసలు ఈ ఉదయానికి ఒక కీ లాంటిది, ఒక తాళం చెవి లాంటిది అని చెప్తూ వచ్చాడు. సో ప్రార్థన చేయటానికి ఆయన అరణ్యంలోకి వెళ్ళినట్టుగా మనం చూస్తాం. ఎందుకంటే నో ప్రేయర్ నో పవర్. మొదటి తెస్సలోనికైయులకు రాసిన పత్రిక 5:17లో ఎడతెగక ప్రార్థించుడి అని రాయబడి ఉంది. మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే వెన్ వీ వర్క్ వి వర్క్, వెన్ వీ ప్రే గాడ్ వర్క్స్. మనం పని చేస్తూ ఉన్నప్పుడు మనం పని చేస్తూనే ఉంటాం. బట్ మనం ప్రార్థించినప్పుడు దేవుడు పని చేయటం మొదలు పెడతాడు. లోకసువార్త 8:1 మెన్ ఆల్వేస్ అవుట్ టు ప్రే అండ్ నాట్ లూజ్ హార్ట్. ఆయన మనం నిరాశపడకుండా ఎప్పుడు ప్రార్థించాలని ఆయన అడుగుతూ వచ్చాడు. అందుకని బౌన్స్ ఏం చెప్పాడంటే దేవుణ్ణి అడగకపోతే దేవుని అవసరం నీకు లేదని చెప్తున్నావని అర్థం. దేవునితో నువ్వు చెప్తున్నావు దేవుని అవసరం లేదు అని. దేవుణ్ణి అడగాలి, అప్పుడే దేవుడు మనం చేస్తాడు. సో మన జీవితంలో ఎప్పుడు ప్రతిరోజు ఇది ఒక అలవాటుగా ఉండాలి. రెండవ అలవాటు ఏంటంటే రీడింగ్ అండ్ మెడిటేషన్ అండ్ గాడ్స్ వర్డ్. సో కీర్తన 1:2 యెహోవా ధర్మశాస్త్రం ఆనందించుసు అని రాయబడి ఉంది. చిన్న అలవాట్లు పెద్ద మార్పులు మన జీవితంలో తీసుకొస్తాయి. యెషయా 1:8 దివారాత్రము దాన్ని ధ్యానించిన నీ మార్గమును వర్ధలు చేసుకొని చక్కగా ప్రవర్తించదు. ఎప్పుడు దేవుని వాక్యాన్ని చదవాలి, దివారాత్రం చదవాలి. 119 కీర్తన 105 నీ వాక్యం నా పాదములకు దీపమును నా త్రోవకు వెళ్ళయింది. ఇది ఎప్పుడు నిన్ను నడిపించేది. కాబట్టి ప్రతిదినం చదవటం, ప్రతిదినం వాక్యాన్ని ధ్యానించటం, ఎప్పుడు వాక్యాన్ని ధ్యానించే అలవాటు మనం చేసుకుంటూ ఉండాలి. సో 3 అలవాటు ఏంటంటే డిసిప్లైన్ ఆఫ్ స్పీచ్, మాటలను కంట్రోల్లో ఉంచుకోవటం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:29 ఇనువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు కానీ దుర్భాష ఏదైనను మీ నోట రానీయకుడి. మన మాటలు కంట్రోల్ చేసుకునే అలవాటు మనకు ఉండాలి. మనం మాటల్ని తగ్గించుకోవాలి. జీవము మరణము నాలుక వశమని సామెతలు 18:21 రాయబడి ఉంది. మత్తయి 12:34 హృదయం నిండిన దాంతో నోరు మాట్లాడును. అసలు బైబిల్ ఏం చెప్తా ఉంది? వాట్ బైబిల్ వాంట్స్. జేమ్స్ 3:5-6 స్మాల్ టంగ్ కెన్ కాజ్ గ్రేట్ డేంజర్. నాలుక చిన్న అవయవం కానీ బహుగా మండిపడును. అది చాలా చిన్నది కానీ బహుగా మండిపడును కనుక దాన్ని మనం కంట్రోల్ చేయాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:29 లెట్ నో కరప్ట్ వర్డ్ ప్రొసీడ్ అవుట్ ఆఫ్ యువర్ మౌత్. మనం ఎలాంటిది కూడా పనికిరాని విషయాలు మన జీవితంలో దుర్భాష అనేది మన నోట రానికూడదు. వినువారికి మేలు కలుగునట్లు మాత్రమే మనం మాట్లాడాలి. ఈ స్పీచ్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. ఈ స్పీచ్ని కంట్రోల్ చేసుకోవాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే థింక్ బిఫోర్ స్పీకింగ్. మాట్లాడే ముందు ఆలోచించాలి. సామెతలు 29:20 ఆతురపడి మాట్లాడు వాని చూసితవా వానికంటే మూర్ఖుడు సులువుగా గుణపడును. ఆతృతపడి మాట్లాడేవాడు మూర్ఖుడి కంటే పనికిరానోడంట. స్పీక్ లెస్ లిసన్ మోర్. తక్కువ మాట్లాడాలి, ఎక్కువ వినాలి. జేమ్స్ 1:19 యాకోబు 1:19 ఇనుటకు వేగరపడివాడును మాట్లాడుటకు నిదానించువాడునై ఉండవాలని రాయబడింది. మూడవదిగా ప్రే బిఫోర్ రియాక్టింగ్. మనం మాట్లాడక ముందు ప్రార్థించాలి. యెహోవా నా నోటికి కావలి ఉండుము, నా పెదవుల ద్వారమును కాపు పెట్టుము అని కీర్తనకారుడు అడుగుతూ ఉన్నాడు. నోటికి కాపులు పెట్టుకోవాలి. ప్రే బిఫోర్ రియాక్టింగ్. మనం రియాక్ట్ అయ్యే ముందు దేవుణ్ణి అడగాలి. నాలుగవదిగా రీప్లేస్ కంప్లైంట్ విత్ గ్రాటిట్యూడ్. ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడని మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 5:18 రాయబడి ఉంది. రీప్లేస్ కంప్లైంట్ విత్ గ్రాటిట్యూడ్. నువ్వు మాట్లాడటానికి ముందుగా మనం చేయాల్సింది ఏంటంటే దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లి. మనకి ఏదైతే ఉందో మన నిరాశతో ఏది పడితే అది మాట్లాడకుండా మనం జాగ్రత్త పడాలి. సో నాలుగో అలవాటు ఏంటంటే సెల్ఫ్ కంట్రోల్. ఈ సెల్ఫ్ కంట్రోల్ అనేది ఆత్మఫలాల్లో ఒకటి.
గలతీయులకు రాసిన పత్రికలో ఆత్మఫలాలు వివరించబడ్డాయి. అవేంటంటే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం. ఇది ఆశా నిగ్రహం అనేది లాస్ట్లో ఉన్నప్పటికీ చాలా ఇంపార్టెంట్. మనల్ని మనం కంట్రోల్ చేసుకోవటం, మన ఆశలను కంట్రోల్ యువర్ డిజైర్స్, కంట్రోల్ యువర్ ఎమోషన్స్. సామెతలు 25:28 ప్రాకారం లేని పాడైన పురం ఎంతో, తన మనసు అణుచుకొని లేని వాడు కూడా అంతే అని రాయబడి ఉంది. కంట్రోల్ చేసుకోవాలి. లేదంటే మన మనసుని కంట్రోల్ చేసుకోలేకపోతే మరి పాడైన ఒక పట్టణంతో మరి వాల్ లేని, లేదా ఒక కాంపౌండింగ్ వాల్ లేని ఒక ఇంటితో, ఒక పట్టణంతో సమానం. 2 తిమోతిలకు రాసిన పత్రిక 1:7 ఇంద్రియ నిగ్రహం వల్ల ఆత్మను దేవుడు మనకి ఇచ్చెను అని రాయబడింది. అసలు ఎందుకు సెల్ఫ్ కంట్రోల్ ఎందుకు అంటే, సో ఫస్ట్ కొరింథియన్స్ 9:27 ఇట్ ప్రొటెక్ట్స్ అస్ ఫ్రమ్ సిన్. ఇది మనం పాపం చేయకుండా ఇది మనల్ని కాపాడుతుంది. ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడైపోదునేమని నా శరీరం నలగొట్టుకొని దాన్ని లోబరుచుకుంటున్నానని చెప్పాడు. ఈజ్ కంట్రోలింగ్ హిజ్ బాడీ. తర్వాత సెల్ఫ్ కంట్రోల్ ఎందుకంటే ఇట్ ప్రూవ్స్ స్పిరిచువల్ మెచ్యూరిటీ. మనం ఎంతగా దేవునిలో ఎదిగామో చూపిస్తుంది. 2 Peter 1:5-8 చూస్తే మిమ్మల్ని సోమరులైనను నిష్ఫలులైన కాకుండా చేయును అని రాయబడింది. కాబట్టి మూడవదిగా ఇట్ హెల్ప్స్ అస్ లివ్ అ డిసిప్లైన్డ్ క్రిస్టియన్ లైఫ్. సో తీతు 2:11-12 మనం భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము సాగిపోవాలి అని రాయబడింది. కాబట్టి మనం వీటన్నిటిని విసర్జించాలి, కంట్రోల్ చేసుకోవాలి. దాని ద్వారా ఇది మనం పాపం నుంచి కాపాడుతుంది. తర్వాత మనం ఆత్మీయంగా ఎంత ఎదిగామనేది ప్రూవ్ చేస్తుంది. తర్వాత ఒక డిసిప్లైన్డ్ లైఫ్ జీవించడానికి కూడా ఈ సెల్ఫ్ కంట్రోల్ అనేది ఉపయోగపడుతుంది. బైబిల్లో మనం చూస్తే యోసేఫ్ కంట్రోల్డ్ డిజైర్స్, డానియల్ కంట్రోల్డ్ ఎపటైట్, జీసస్ కంట్రోల్డ్ టెంప్టేషన్, డేవిడ్ కంట్రోల్డ్ రివెంజ్, పాల్ కంట్రోల్డ్ హిజ్ బాడీ, ఎస్తేర్ కంట్రోల్డ్ ఎమోషన్స్. ఇలా కంట్రోల్ చేసుకొని వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. కాబట్టి శాంసన్ లాంటి వాళ్ళు కొంతమంది కంట్రోల్ చేసుకొని వాళ్ళు కూడా ఉన్నారు. దాని తర్వాత జరిగిన మేలు మనకు తెలుసు. మనం చూస్తూ వచ్చే 4 అలవాట్లు మనం చేసుకోవాలి. 1 డైలీ ప్రేయర్, 2 రీడింగ్ అండ్ మెడిటేటింగ్ అండ్ గాడ్స్ వర్డ్, 3 డిసిప్లైన్ ఆఫ్ స్పీచ్, 4 కంట్రోలింగ్ సెల్ఫ్ కంట్రోల్. థ్యాంక్ యూ.